జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ప్రపంచంలో మనలాంటి దేశం ఇంకోటి లేదు. ఇంత జనము, ఇంత డైవర్సిఫైడ్ కంట్రీ, డెమోక్రసీ వాల్యూస్ కాపాడుతున్న కంట్రీ ఇంకోటి లేదు. సో మనము పక్కలతో కంపేర్ చేసుకోవడం మానేసి ముందు 2014కు ముందు ఎలా ఉంది, 14 తర్వాత ఎలా ఉంది అని చూస్తే మన డెవలప్మెంట్ మనకు క్లియర్ కనబడుతుంది. సో 2014లో మన దేశానికి బట్టిన శనిపీడ విరగడైపోయింది మనకు. సో ఇక 2014 నుంచి మహర్దశ స్టార్ట్ అయింది. ఇవాళ బడ్జెట్ గురించి మీరంటే ఇది ఇంటీరియం బడ్జెట్, ఇది కేవలం ఎలక్షన్ వరకు ప్రభుత్వ ఖర్చులు ఇబ్బంది పడకుండా పెట్టుకునేది. అన్ని దేశాల్లో జరుగుతున్నది, ఇంటీరియం బడ్జెట్లు పెట్టుకుంటారు. ప్రభుత్వ ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఆ పద్దు కొనసాగాలని పెట్టుకునేది. దాంతోపాటు చిన్న చిన్న అనౌన్స్మెంట్స్ ఉంటాయి. సో దీని మీద వ్యాఖ్యానించడానికి పెద్దగా ఏం లేదు. ఇక ట్యాక్స్ బెనిఫిట్స్ అంటారా, ఈ మీడియా హైప్ క్రియేట్ చేస్తుంది. మీడియాలో జనాలకు ఈ ఇంటీరియం బడ్జెట్ అంటే తెలియదు, బడ్జెట్ అంటే తెలియదు అని చెప్పి దాన్ని అడ్వాంటేజ్గా ఎవరైతే ప్రస్తుత ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి, దాన్ని బ్యాడ్ చేయాలనుకునే వాళ్ళు దీని మీద రకరకాల హైప్ క్రియేట్ చేస్తారు. స్టాండర్డ్ డిడక్షన్ పెంచుతారా, సామాన్య జీవికి ఊరట ఉంటుందా, రైతులకు ఏమవుతుంది, తెలుగు రాష్ట్రాలకు అన్నీ, ఇట్లాంటి పిచ్చి పిచ్చి హెడ్ లైన్స్ పెట్టి చేస్తూ ఉంటారు. ఇవన్నీ వస్తాయి, ఫుల్ బడ్జెట్లో వస్తాయి. ఇక ట్యాక్స్ గురించి మాట్లాడితే డెఫినెట్ గా ఈ రోజు ఒక వ్యక్తి 65,000 రూపాయల జీతం సంపాదించే, నెలకు 65,000 సంపాదించే వ్యక్తి ఏ రకమైన ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 2014కు ముందు మనం అప్పుడే కొంచెం కొంచెం పెరుగుతూ వచ్చింది. అంతకుముందు 60,000 వరకు ఉండే, తర్వాత 2 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ ఉండే. ఈరోజు 7 లక్షలు. ఇంకా సిఏ మనం ట్యాక్స్ ఫైల్ చేసే అతని దగ్గరికి వెళ్తే 7.5 లక్షల వరకు కూడా ట్యాక్స్ లేకుండా, ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంది. సో ఎంత పెరిగిందనేది చూడండి. అలాగే జిఎస్టీ వచ్చిన తర్వాత, జిఎస్టీ కన్నా ప్రీ జిఎస్టీలో మీరు బడ్జెట్ ఎప్పుడు వచ్చినా ఫలానా వస్తువులు పెరిగినాయి, ఫలానా తగ్గినాయి, పేపర్లో ఒక కాలం వేసేసేవాళ్ళు, ఏవి పెరిగినాయి ఏవి తగ్గినాయి. ఇప్పుడు అది వేయట్లేదు మీరు గమనిస్తే, ఎందుకంటే ఇవన్నీ జిఎస్టీలోకి వెళ్ళిపోయినాయి. సో జిఎస్టీ ఈ రోజు పేదవాడిని జిఎస్టీ పరిధి నుంచి తీసేశారు. అంటే మన నిత్యావసర సరుకుల్లో ఇంట్లో వాడేది 100కి 90% వస్తువుల మీద జిఎస్టీ లేదు. సో ఎవరైనా జిఎస్టీ ఉందంటే వాళ్ళకి అవగాహన లేకనో లేకపోతే కావాలని బురదల్లడమో తప్ప జిఎస్టీ పరిధిలోంచి లేదు. జిఎస్టీ ట్యాక్స్ బ్రాకెట్ నెట్ పెరిగింది, అందువల్ల వసూలు పెరుగుతూ ఉన్నాయి. జిఎస్టీ వసూలు పెరుగుతున్నాయి, కార్పొరేట్ ట్యాక్సెస్ పెరుగుతున్నాయి, ఇన్కమ్ ట్యాక్సెస్ కలెక్షన్ పెరిగింది. ఎలా పెరిగింది ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్? ఒకటి, ట్యాక్స్ హరాస్మెంట్ తగ్గించేసేది గవర్నమెంట్. అంతకుముందు నేను స్వయంగా ఇన్కమ్ ట్యాక్స్ హరాస్మెంట్ ఫేస్ చేసా. 3 ఏళ్ల పాటు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ చుట్టూ తిరిగా నేను. ఇప్పుడు అలాంటి హరాస్మెంట్లు లేవు. ఇప్పుడు నాకు ఆ డైలాగ్ గుర్తొస్తలే మోడీది, కానీ వివాద్ సే సంవిధాతక్ అని ఆయన ఒక డైలాగ్ చెప్తూ ఉంటాడు. అంటే అంతకుముందు గొడవలు ఉండేవి, ఇప్పుడు గొడవలు లేకుండా ఒక రెస్పెక్టబుల్గా, ఒక ట్యాక్స్ పేని రెస్పెక్టబుల్గా ట్రీట్ చేస్తూ ఉన్నారు. మరి 7 లక్షల రిలీఫ్ సరిపోతుందా, ఇంకా పెంచకూడదని డెఫినెట్గా పెంచుతారు. ఇది ఇంటీరియం బడ్జెట్ కాబట్టి ఇది పెరగలేదు. ఫుల్ బడ్జెట్ అంటే ఈ వచ్చే ఫుల్ బడ్జెట్లోనే పెరుగుతుందా, తర్వాత పెరుగుతుందా అని నేనేం జ్యోతిష్యం చెప్పట్లేదు. బట్ మెల్లమెల్లగా న్యూ ట్యాక్స్ రిజీమ్లో సింప్లిఫైడ్ ట్యాక్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ ట్యాక్స్ విషయం మనం వేరే ఎవరితో కంపేర్ చేసుకున్నా వరల్డ్ వైడ్ గానీ కాంపిటేటివ్ ట్యాక్స్ ఉంది, తక్కువ ట్యాక్సే ఉంది మనది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.